హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తమిళలో చూశారు కదండి, కందిపప్పు పచ్చడి. ఇది ఒక్కటి ఉంటే ఏ కూరతోటి పని లేదండి. మా జనరేషన్ వాళ్ళందరికీ చాలా బాగా తెలుసు. అయితే ప్యాన్లోని కొంచెం నూనె పోసుకోవాలంటే 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని, 1 స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి, 5-6 పచ్చిమిరపకాయలు వేసి అవి వేగిన తర్వాత అరకప్పు కందిపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలండి, మంటను తక్కువలో పెట్టుకొని. ఆ వేడికి మిరపకాయలు మాడిపోతాయి, తీసేసుకోవాలి. అయితే కంటిన్యూస్గా కలుపుకుంటూ ప్రతి బద్ద కూడా వేగాలండి, పచ్చిగా ఉండకుండా. కందిపప్పులో అన్ని బద్దలు వేగాలి అంటే కంటిన్యూస్గా కలుపుకోవాలి. అలా దోరగా వేగాలి, మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అలా దోరగా వేగిన తర్వాత కూడా స్టవ్ ఆఫ్ చేసి కంటిన్యూస్గా కలుపుకోవాలి చల్లారిన దాకా, లేకపోతే మాడిపోద్ది. అది చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకొని రోట్లో అయినా రుబ్బుకోవచ్చు. మనకి ఇప్పుడు అందరూ మిక్సీ గిన్నెలే ఉపయోగిస్తున్నాం కనుక మిక్సీ గిన్నెలో చేసుకుందాం. అయితే కొంచెం రుచికి సరిపడ ఉప్పు, కొంచెం పసుపు, ఫుల్ వెల్లుల్లిపాయ అంత వేయాలండి. పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ముందు పప్పు అంతా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అప్పుడు చింతపండు నానబెట్టుకొని వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి. రుచి చూసుకోండి. నాకైతే కొంచెం ఉప్పు చాలలేదు, వేసుకున్నాను. ఇది చిన్న బరకగా ఉంటుందండి, మరీ మెత్తగా పేస్ట్ లాగా ఉండదు. పెసరపప్పు పచ్చడి అయితే మెత్తగా ఉంటుంది, ఇది కొంచెం బరకగా ఉంటుంది. మా జనరేషన్, మా ఏజ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కందిపప్పు పచ్చడి చాలా ఎమోషన్ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కూరలతో పని లేకుండా అన్నం అంతా మొత్తం కొంచెం పచ్చి ఉల్లిపాయలు కలుపుకొని ఒక్క నూనె చుక్క కానీ, అదే గానుగ నూనె వేసుకునేవాళ్ళం. నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని అన్నం అంతా పచ్చడితో తినాలనిపించేటంత అద్భుతమైన రుచితో ఉంటుందండి ఈ కందిపప్పు పచ్చడి. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఈ పచ్చడి? మరి మంచి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.